What does God want you to do? దేవుడు మీరు ఏం చేయాలని కోరుతూ ఉన్నారు? It's so simple. చాలా సరళమైనది. Matthew 11:28 he says, మత్తయి సువార్త 11:28లో ఆయన ఏమని చెప్పారంటే, come unto me. నా యొద్దకు రండి. All that he wants you to do is to come. మీరు చేయాలని ఆయన కోరుతున్నదంతయు కూడా ఆయన యొద్దకు రావడమే. Come. రండి. Come to me. నా యొద్దకు రండి. Come to Jesus. యేసు యొద్దకు రండి. Come to Jesus. యేసు యొద్దకు రండి. Come to Jesus. యేసు యొద్దకు రండి. Come. రండి. I'll give you rest. నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించేదను. Then he says, do another thing. తర్వాత ఆయన ఏమంటున్నారంటే, మీరు మరి ఒక కార్యము జరిగించండి. John 14:13 and 14. యోహాను 14, 13, 14 వచనములు. Ask. అడగండి. Ask. అడగండి. Ask and it shall be given. అడగండి, మీకు అది అనుగ్రహించబడుతుంది. Do this. ఇలాగున చెయ్యండి. Just ask me anything that you want and I will do it. మీకు ఏది అవసరమో కేవలం అది నన్ను అడగండి, నేను దానిని మీ కొరకు జరిగిస్తాను. John 11:40. యోహాను సువార్త 11:40 వచనం. He says, just believe కేవలం నా యందు విశ్వాసం ఉంచండి, and you will see the glory of God. మీరు దేవుని యొక్క మహిమను చూచెదరు. Do this, my son, my daughter. Believe in Jesus. నా కుమారుడా, నా కుమారి, ఇలాగున చేయండి, యేసునందు విశ్వాసం ఉంచండి, That he will do it. ఆయన దానిని జరిగిస్తారని. When you ask in his name, మీరు ఆయన నామములో అడిగినప్పుడు and you will see the glory of God. మీరు దేవుని మహిమను చూచెదరు. So easy, isn't it? ఎంతో సులభమో కదా అండి. And John 4:50. యోహాను సువార్త 4:50 వచనంలో, When the royal official came asking for Jesus to heal his son, Jesus said, go. రాజ్యాధికారం గల వ్యక్తి వచ్చి తన కుమారుని స్వస్థపరచమని అడిగినప్పుడు యేసు వెళ్ళుము అన్నారు. Your son lives. నీ కుమారుడు జీవించును. All that you have to do is go. నీవు చేయవలసింది ఒక్కటే, వెళ్ళుము. Go to your miracle. మీ అద్భుత కార్యముల యొద్దకు వెళ్ళుము. Go to your home. మీ గృహానికి వెళ్ళుము. I am coming with you. నేను నీతో కూడా వస్తూ ఉన్నాను. You go believing. మీరు విశ్వసించి వెళ్ళండి. And there will be a miracle in your home. అక్కడ మీ గృహములో అద్భుత కార్యం ఉంటుంది. There will be a miracle in your home. మీ గృహములో అద్భుతం ఉంటుంది. I say this in the name of Jesus. When you go back home believing, you will have a miracle in your family. మీరు విశ్వాసముతో తిరిగి వెళ్ళినప్పుడు మీ గృహములో అద్భుత కార్యం ఉంటుందని నేను విశ్వాసముతో ఈ రీతిగా తెలియచేయుచున్నాను. That's the blessing of worshiping God. అది దేవునిని ఆరాధించడంలో ఉన్న ఆశీర్వాదము. Then he says, do this also. ఆ తరువాత ఆయన చెప్పాడు, ఇలాగున కూడా జరిగించండి. Luke 6:38. లూకా సువార్త 6:38 వచనము. Give and it shall be given unto you. ఇవ్వండి, అప్పుడు మీకు అనుగ్రహించబడుతోంది. Don't just talk, but do. కేవలం మాటలు చెప్పకండి, కార్యాలను జరిగించండి. Give and it shall be given unto you. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. That's why we are givers before we receive. అందుచేతనే స్వీకరించేదానికి ముందుగా మనం ఇచ్చేవారిగా ఉంటూ ఉన్నాం. I've seen people taking loan, overdraft or loan to build their house. నేను చూసిన కొంతమంది వారి గృహ నిర్మాణాల కోసం లోన్ తీసుకోవడాన్ని గమనించాను. And from the loan which they have taken to build their house, they will give 1/10 to build a Jesus Calls prayer tower. వారు గృహ నిర్మాణం కోసం తీసుకున్న రుణములో నుండి కూడా యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురం యొక్క నిర్మాణానికి 10వ భాగాన్ని పంపించిన వారు ఉన్నారు. Amazing faith. మహాద్భుతమైన విశ్వాసం. I would shudder receiving that offering in the name of the Lord for the ministry. సేవా పరిచర్య కోసం ప్రభు నామములో అట్టి కానుకలు స్వీకరిస్తున్నప్పుడు నేను ఎంతగానో వణికిపోతూ ఉంటాను. I would say you would have got only 70% of the money needed as loan, because they don't give 100%, they would have given only 70%. What will you do for the rest? నేను అడుగుతూ ఉంటాను, మీరు అడిగినది 100% వారు ఇవ్వరు కదా, 70% మాత్రమే వారు ఇస్తూ ఉంటారు కదా, మరి మిగిలిన కొరతగా ఉన్న దానికోసం మీరు ఏం చేస్తూ ఉంటారు అన్నట్లుగా నేను వారిని అడుగుతూ ఉంటాను. And among the 70% you have given 10% to God. ఆ 70%లో కూడా మీరు 10వ భాగాన్ని దేవునికి సమర్పించారు. I would say, are you sure you want to give this? నేను అడుగుతూ ఉంటాను, మీరు నిశ్చయంగా దీనిని సమర్పించాలని అనుకున్నారా? They'll say, if I build God's house, God will build my house. వారు ఏం చెప్తారో తెలుసా? నేను దేవుని గృహాన్ని నిర్మాణం చేస్తే దేవుడు నా యొక్క గృహాన్ని నిర్మాణం చేస్తారు. That's the faith of the people. అది ప్రజలకున్న విశ్వాసము. Many times I pray, Lord, give me this faith of this brother, of this sister. అనేక పర్యాయాలు ప్రభువా, ఈ సహోదరికి ఉన్న, ఈ సహోదరునికున్న విశ్వాసాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేసుకుంటాను. Many times I'm only praying, but I should start giving before I pray. అనేక పర్యాయాలు నేను కూడా ప్రార్థన చేస్తుంటాను, కానీ ప్రార్థన చేసే ముందు నేను కూడా ఇచ్చేవానిగా ఉండాలి. Giving to God. దేవునికి ఇవ్వడం. Giving to
Help the poor people get saved. Poor people get blessed. పేద ప్రజలు రక్షించబడ్డానికి, పేద ప్రజలు ఆశీర్వదించబడ్డానికి దేవునికి ఇవ్వడం. And then God says, I'll accept your work. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీ పనిని అంగీకరించేదను. It's a gift of love that we do as we work this. మనం ఈ రీతిగా పని చేయించి ఉండగా అది ప్రేమ పూర్వకమైన కానుకగా ఉంటుంది. Matthew 9:6. మత్తయి సువార్త 9:6. He says, rise, take up your bed and walk. ఆయన అంటున్నారు, నీవు పైకి లేచి నీ యొక్క పరిపెత్తుకొని ఆ విధముగా నడిచి వెళ్ళుము. Jesus said this to the paralytic. యేసు పక్షవాయువు గలవానితో ఈ రీతిగా చెప్పి ఉన్నారు. He said, rise, get out of your sin, and then you will walk. ఆయన అంటున్నాడు, నీవు పైకి లే, పాపము నుంచి బయటకు రా, అప్పుడు నీవు ఆ రీతిగా నడిచి వెళ్ళగలవు. And he rose up. ఆ విధంగా అతను పైకి లేచాడు. As he rose up out of his sin. అతడు తన యొక్క పాపములో నుండి పైకి లేచిన వానిగా ఉన్నాడు. In Luke 15 and verse 16. లూకా సువార్త 15:16 The prodigal son says, I will arise and go to my father. తప్పిపోయిన కుమారుడు అంటూ ఉన్నాడు కదా, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళేదను. Rise up out of your sin and walk to the father. మీ పాపములో నుండి పైకి లేచి తండ్రి యొద్దకు నడుచుకుంటూ వెళ్ళండి. Do this work. ఇలాగున చేయండి. Do this work. ఇలాగున చేయండి. Don't say I'm going to sink in my sin. God is going to punish me. నా పాపములోనే నేను మునిగిపోతాను, దేవుడు నాకు శిక్షా విధి కలిగిస్తాడు అన్నట్టుగా అనుకుంటూ ఉండకండి. I am paralyzed. నేను పక్షవాయువుతో ఉన్నాను అన్నట్టుగా. Everything is a failure. అన్నీ కూడా అపజయం పాలయ్యాయి. Jesus says, rise up. ఇప్పుడు యేసు అంటున్నారు, పైకి లెగుము, Do that work. ఆ పని చేయము, And come to the Father. తండ్రి చెంతకు రమ్ము, And you will walk. మీరు నడిచెదరు. You will walk. మీరు నడిచెదరు. You will run. మీరు You పరిగెట్టెదరు. will fly. మీరు ఎగిరెదరు. I will strengthen you. నేను మిమ్మును I బలపరచెదను. will strengthen you. నేను మిమ్మును బలపరచుదును. Do it. దానిని చెయ్యండి. Do it. అలాగే చెయ్యండి. Just do it. కేవలం అలాగున చెయ్యండి. And Exodus 4 and verse 2. నిర్గమకాండము 4:2. God asked Moses, దేవుడు మోషేను అడుగుతూ ఉన్నాడు, go and deliver my people who are under bondage in Egypt. ఐగుప్తు దేశములో బంధకాలలో ఉండి ఉన్న నా ప్రజల యొద్దకు నీవు వెళ్ళి వారికి విడుదలను కలిగించుము. God asked Moses, what do you have? దేవుడు మోషేను అడుగుతూ ఉన్నాడు, నీవేమి కలిగి ఉన్నావు? What is in your hand? నీ చేతులలో ఏమున్నది? Just a rod. కేవలం ఒక కర్ర. Just a rod. కేవలం ఒక కర్ర. Just a rod. కేవలం ఒక కర్ర మాత్రమే. Just a rod. కేవలం ఒక కర్ర మాత్రమే. Just a stick. కేవలం ఒక చేతి కర్ర. God says, go with that. దేవుడు అంటున్నాడు, దానితోనే వెళ్ళుము. Whatever you have in your hand, నీ చేతిలో ఏమున్నదో దానితోనే, just go with that. దానితోనే ముందుకు వెళ్ళుము. Because I am coming with you. ఎందుకనగా నేను నీతో వస్తున్నాను. I am coming with you. నేను నీతో కూడా వస్తున్నాను. I can turn that stick which is in your hand to deliver the whole nation, a whole people. ఆ ప్రజలందరినీ, జన సమూహం అంతటిని కూడా విడుదల కలిగించడానికి నేను దానినే ఆ రీతిగా వినియోగించుకొనేదను. And in Exodus 14 and verse 16. నిర్గమకాండము 14:16 When the Pharaoh's armies came behind the Israelites to kill them, ఫరో సైన్యం ఇశ్రాయేలును హతమార్చడానికి వారి వెంబడి వస్తూ ఉన్నప్పుడు, as Moses raised his rod, మోషే తన చేతి కర్రను పైకెత్తి పట్టుకొనగా the sea opened, సముద్రము తెరవబడి ఉన్నది. and the Israelites walked on dry land to protection and safety. ఇజ్రాయేలు ప్రజలు భద్రత నిమిత్తమై, రక్షణ కోసమై ఆ విధంగా నడిచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Not one of them was missing. వారిలో ఒక్కరు కూడా తప్పిపోలేదు. But the Pharaoh's army followed. కానీ ఫరో సైన్యం వారిని వెంబడించారు. As Moses stretched his arms and the rod, మోషే తన చేతులను, చేతి కర్రను చాపి ఉన్నాడు. waters came back. నీరు తిరిగి వచ్చేసింది. Not one of them survived. వారిలో ఒక్కరు కూడా బ్రతకలేదు. That's the power God has given you. దేవుడు అటువంటి శక్తిని మీకు అనుగ్రహించారు. I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తమును చేయగలను. God is not dead. దేవుడు మృతుడైపోలేదు. Jesus Christ is alive. యేసు క్రీస్తు సజీవుడు. Just get up and go. కేవలం పైకి లేచి ముందుకు వెళ్ళండి. Do everything that God has given you with all joy, with all joy. దేవుడు మీ చేతికి ఇచ్చిన సమస్తమును కూడా సంపూర్ణమైన ఆనందముతో మీరు చేయిచూ ఉండండి. The Lord is coming with you to confirm your work with signs, wonders and miracles. అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యములు జరిగించుచు దేవుడు మీరు పలికిన మాటను ఆ విధంగా ప్రజల ముందు నిర్ధారించి చూపనయ్యున్నారు. A few months ago, కొన్ని నెలల క్రితం a sister called Ponmoli
Murugan. పొన్మళ్ళి మురుగన్ అనే సహోదరి. She gave a testimony. She was not a Christian. ఆవిడ క్రైస్తవురాలు కాదు, కానీ తను సాక్ష్యం ఇచ్చారు. 2001, she got married. 2001వ సంవత్సరంలో వారికి వివాహం జరిగింది. Had 2 girls. 2 పాపలు పుట్టారు. 2014, 2014లో she and her husband acquired 3 lakhs of debt. ఆవిడ భర్త గారికి దాదాపుగా 3 లక్షల రూపాయల రుణం ఉన్నది. Then they started a fashion design institute. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఒక సంస్థను వారు ప్రారంభించారు. And the debt rose up 13 lakhs because the business failed. ఆ వ్యాపారం అపజయం పాలు కావడం ద్వారా ఈ యొక్క రుణం దాదాపుగా 13 లక్షల స్థాయికి పెరిగిపోయింది. And she became sick. ఆవిడ రోగి అయ్యారు. Husband took her to an astrologer. భర్త ఆవిడ గారిని ఒక జ్యోతిష్యుని యొద్దకు తీసుకుని వెళ్ళారు. And the astrologer said, somebody has done witchcraft. I need lots of money to deliver you. ఆ జ్యోతిష్కుడు చెప్పాడు, ఎవరో చేతబడి చేశారు, నీకు విడుదల కల్పించాలంటే నాకు లక్షల రూపాయల ధనం అవసరమవుతుంది అని తెలియచేశాడు. She got into depression. ఆవిడిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయారు. Began talking irrelevantly. అసలు పొంతన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. Family was in darkness. కుటుంబం అంతా కూడా అంధకారంలో ఉండిపోయారు. But a neighbor told her, అయితే వారి పొరుగు వారెవరో వారికి ఏమని చెప్పారంటే, come, I'll take you to the Jesus Calls prayer tower. రండి, యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురానికి తీసుకువెళ్తాము అని చెప్పారు. They will pray for you in the name of Jesus and the demons will go. వారు యేసు నామములో మీ నిమిత్తమై ప్రార్థన చేస్తారు, ఆ విధంగా దురాత్మలు వెళ్ళిపోతాయి. She refused at first and then went with her. మొదట ఆవిడ తిరస్కరించారు, గాని ఆ తర్వాత వారితో కలిసి వెళ్ళారు. And when they came to the prayer tower, వారు ప్రార్థనా గోపురమునకు వచ్చినప్పుడు the sisters welcomed her సహోదరులు ఆమెను ఎంతగానో స్వాగతించారు. and talked to her about Jesus. ఆవిడతో యేసయ్య గురించి మాట్లాడారు. And said there is hope in Jesus. యేసులో నిరీక్షణ ఉన్నది అన్నట్లుగా తెలియచేశారు. Come to the Lord. ప్రభు చెంతకు రండి. And she gave her life to the Lord. ఆవిడ తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించారు. Just trusting Him. కేవలం ఆయన ఎందే నిరీక్షణ ఉంచారు. And a peace filled her heart. శాంతి ఆమె హృదయమును నింపివేసింది. Divine peace filled her. దైవికమైన శాంతి చేత నింపబడ్డారు. And regularly she came and started learning about the Lord. క్రమం తప్పకుండా వారు రావడం, ప్రభువు గురించి నేర్చుకోవడం ఆరంభించారు. And she joined the family blessing plan. కుటుంబ ఆశీర్వాద ప్రణాళికలో పథకంలో వారు కూడా సభ్యులుగా చేర్పించబడ్డారు. Gave her offering to bless other people who were served by the ministry. పరిచర్యలో సేవలందుకుంటున్న వారి యొక్క దీవెన నిమిత్తమై తను కూడా కానుకలు సమర్పించడం ప్రారంభించారు. The depression totally left her. The demons left. ఆ యొక్క ఒత్తిడి, దురాత్మ శక్తుల ప్రభావం అంతయు కూడా పూర్తిగా ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. She became a child of the Lord. ఆవిడ ప్రభువునకు బిడ్డ అయ్యారు. But the husband was drinking all the time. అయితే ఆ భర్త ఎల్లప్పుడూ కూడా మద్యపానం సేవిస్తున్నాడు. He didn't believe in Jesus. యేసునందు నమ్మిక ఉంచడు. And he refused to come to the prayer tower also. అతడు ప్రార్థనా గోపురానికి రావడానికి కూడా తిరస్కరిస్తూ ఉండేవాడు. And one day they both visited a friend's house. అయితే ఒక రోజున వారిద్దరు కూడా ఒక స్నేహితుల గృహాన్ని సందర్శించారు. As they were there, the family suddenly switched on the TV. వారు అక్కడున్న సమయంలో ఆ కుటుంబ సభ్యులైన వారు అకస్మాత్తుగా టెలివిజన్ ఆన్ చేయడం జరిగింది. Amazingly, the Jesus Calls program came up on TV. మహాద్భుతంగా అదే సమయానికి యేసు పిలుచుచున్నాడు టెలివిజన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. Amongst so many channels, అనేకమైన ఛానల్స్ ఉండగా వాటి మధ్యలో the Jesus Calls program came up and I was talking. యేసు పిలుచున్నాడు కార్యక్రమం వస్తూ ఉన్నది. ఆ సమయంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. And as I began to pray, నేను ప్రార్థన చేయడం ప్రారంభించగా I was calling the names of the people. నేను ప్రజలను వారి యొక్క పేరు పెట్టి పిలుస్తూ ఉండి ఉన్నాను. And the Holy Spirit was enabling me to tell them their needs and what Jesus was going to do for them. పరిశుద్ధాత్ముడు వారి అక్కరలేమిటో, వారి కొరకు ఏమి చేయనై ఉన్నారో మహాద్భుతంగా నా ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. And this man casually said he is able to call only Christian names. ఈ వ్యక్తి అయితే చాలా చులకనగా ఈ వ్యక్తి కేవలం క్రైస్తవుల పేర్లు మాత్రమే పిలుస్తున్నాడు అంటున్నాడు. This is all humbug. ఇదంతా కూడా నమ్మశక్యంగా లేదన్నట్టుగా. When he finished saying that, అతడు ఆ మాట చెప్పడం ముగించేసరికి through the television I said, Murugan, you are watching this program. టెలివిజన్ ద్వారా నేను పిలిచాను, మురుగన్ నీవి కార్యక్రమం చూస్తూ ఉన్నావు. That was his name. ఆ మురుగన్ అనేది అతని పేరే. That was his name. అది అతని పేరే, Murugan. మురుగన్. He was shocked. అతడైతే నిర్ఘాంతపోయాడు. And the Lord said, ప్రభు అతనితో ఏమని చెప్పారు అంటే, you are in the midst of challenging. నీవు
అనేకమైన సవాళ్లుగా ఉన్న పరిస్థితుల మధ్యలో ఉండి ఉన్నావు. And you have many challenges. నీకు అనేకమైన సవాళ్లున్నాయి. Murugan, Jesus is coming to you. మురుగన్, యేసు మీ చెంతకు వచ్చేస్తున్నారు. And his blessings are coming to you. ఆయన ఆశీర్వాదములు మీ దగ్గరకు వస్తూ ఉన్నాయి. And God will build your family life again. దేవుడు మీ యొక్క కుటుంబ జీవితాన్ని తిరిగి పునర్నిర్మాణం చేస్తారు. He was shocked. అతడైతే ఎంతగానో నిర్ఘాంతపోయాడు. But then he came and gave his life to Jesus. అయితే అతడొచ్చి తన జీవితాన్ని యేసుకు సమర్పించాడు. Totally free of alcohol. సంపూర్ణంగా మద్యపానం నుంచి అతడు విడుదల పొంది ఉన్నాడు. Today, along with your work, ఈ రోజున వారి పనితో పాటుగా they are serving as Jesus calls prayer intercessors in the prayer tower. వారు ప్రార్థనా గోపురములో యేసు పిలుచుచున్నాడు ప్రార్థన విజ్ఞాపనకర్తలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. And as a family, they are serving as ambassadors to bring others to the love of God. కుటుంబ సమేతముగా ఇతరులకు దేవుని ప్రేమను అందించుటకు గాను వారు రాయబారులుగా పరిచర్యను చేయుచున్నారు. Come to Jesus. యేసు చెంతకు రండి. Come to Jesus. యేసు చెంతకు రండి. Come to Jesus. యేసు చెంతకు రండి. All you have to do is that work alone. మీరు చేయవలసిందల్లా ఒక్కటేనండి, ఆ యొక్క పనిని జరిగించడమే. And the Lord will perfect everything. ప్రభు సమస్తమును కూడా పరిపూర్ణము చేయును. He will strengthen you. ఆయన మిమ్మును బలపరచును. Why? ఎందుచేత? Because Jesus took all your weaknesses upon himself. ఎందుకనగా యేసు మీ బలహీనతలన్నీ తన మీద స్వయంగా వేసుకుని ఉన్నారు. He carried all your sicknesses. మీ రోగములన్నీ ఆయన భరించి ఉన్నారు. He carried all your griefs. ఆయన మీ దుఃఖములన్నీ కూడా మోసుకొని ఉన్నారు. All your sorrows. మీ యొక్క విచారములన్నీ మోసుకొని He has ఉన్నారు. overcome it on the cross. ఆయన సిలువలో వాటన్నిటిని కూడా అధిగమించి ఉన్నారు. Today he will come into you ఈ రోజున ఆయన మీలోనికి వచ్చును. and strengthen you to overcome it. వాటిని జయించడానికి ఆయన మిమ్మును కూడా బలపరచనై ఉన్నారు. And make you do his business on earth. ఆయన పనిని భూమి మీద మీరు జరిగించేలాగున మిమ్మును చేయనయ్యున్నారు. And you shall become a blessing. మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు. You shall become a blessing. మీరు ఆశీర్వాదకరముగా ఉంటారు. He will strengthen you. ఆయన మిమ్మును బలపరచును. To strengthen you, what does he give you? ఆయన మిమ్మును బలపరచుటకు ఆయన మీకు ఏమిచ్చును? In John 1:12 the Bible says, యోహాను సువార్త 1:12 బైబిల్ ఏం చెప్తుందంటే, if you believe in Jesus, you will have the power to become the child of God. మీరు యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని బిడ్డలగునట్లుగా ఆయన మీకు అధికారమును అనుగ్రహించును. Power comes into you and you will say, I am a child of God in the midst of all the circumstances. శక్తి మీలోనికి వస్తుంది. అన్ని పరిస్థితుల మధ్యలో కూడా నేను దేవుని యొక్క యేసు యొక్క బిడ్డనని మీరు చెప్పగలుగుతారు. Nehemiah 8:10, the joy of the Lord comes into you as your strength. నెహెమియా 8:10 వ్రాయబడిన ప్రకారం యెహోవా యందలి ఆనందమే మీ యొక్క బలముగా ఉంటోంది. John 16:20, Jesus says, I will come to you and your sorrow will turn into joy. యోహాను సువార్త 16:20 నేను మీ యొద్దకు వచ్చేదను, అప్పుడు మీ దుఃఖమంతయు కూడా సంతోషముగా మార్చబడుతోంది. You will know that I am with you always. నేనెల్లవేళలా నీతో కూడా ఉండాలని మీరు తెలుసుకుంటారు. Sickness may threaten you. రోగము ఒకవేళ మిమ్ములను భయకంపితులనుగా చేసి ఉండవచ్చును. Financial trouble may threaten you. ఆర్థిక సమస్యలు భయపెట్టవచ్చును. Wicked people may threaten you. దుష్టులైన ప్రజలు మిమ్మల్ని భయపెట్టవచ్చును. The world may threaten you. లోకం మిమ్మును భయపెట్టవచ్చును. But you will be filled with joy because the greater one than the things, than the person in the world is within you. ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నవాడు మీలో ఉండి ఉన్నారు గనుక మీరు ఎంతగానో ఆనందించెదరు. And this power comes through the Holy Spirit. ఈ యొక్క శక్తి పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. Acts 1:8. అపోస్తుల కార్యములు 1:8. When the Holy Spirit is come upon you, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు you will have power. మీరు శక్తి నొందెదరు. Power to be my నా witness. సాక్షులుగా ఉండే శక్తి. In the midst of the challenges of the world, you will rise up and say, లోక సవాళ్ల మధ్యలో కూడా మీరు పైకి లేచేయమని చెప్తారంటే through the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, greater is he that is in me than he that is in the world. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడై ఉన్నారు. The joy will make you say, in all these things I am more than a conqueror because Jesus loves me. యేసు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక వీటన్నిటిలో కూడా నేను అత్యధికమైన విజయాన్ని పొందుకుంటున్నాను. ఎందుకనగా యేసు నన్ను ప్రేమిస్తున్నాడని మీరు చెప్పగలుగుతారు. 2 Corinthians 12:9. 2 కొరింథీ పత్రిక 12:9. In your physical weakness, మీ యొక్క దైహిక బలహీనతలలో his strength will come ఆయన బలము దిగి వచ్చును. and the grace to heal you will come.
మిమ్మును స్వస్థపరిచే కృప దిగివచ్చును. It is power. అది శక్తి అయ్యున్నది. The grace of God is power. దేవుని కృప శక్తి అయ్యున్నది. It will strengthen you in your weakness. అది మీ యొక్క బలహీనతలలో మిమ్మును బలపరచును. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. And Isaiah 40, 30 and 31. యెషయా 40, 30, 31 వచనాల్లో This power will make you wait on the Lord. ఈ యొక్క శక్తి మీరు ప్రభు కొరకై వేచి ఉండులాగున చేయును. Many times miracles don't happen immediately. అనేక పర్యాయాల అద్భుతాలు వెనువెంటనే జరగవు. God makes you wait. దేవుడు మిమ్మును వేచి ఉండులాగున చేయును. Because he has to strengthen your soul more than giving you the blessings. ఎందుకనగా మీకు ఆశీర్వాదాలు ఇవ్వడం కంటే ఆయన మీ ప్రాణమును లేక మీ ఆత్మను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు గనుక. When God delays a blessing, we get so ruffled. దేవుడు ఆశీర్వాదాన్ని ఆలస్యం చేసినప్పుడు మనం ఎంతగానో కలత చెందిన వారిగా ఉంటాం. You may say, every one of my classmates are getting married, I am not getting married. నా తరగతి వారందరికి కూడా వివాహాలు అవుతున్నాయి, నాకేమో వివాహం కావట్లేదు అన్నట్టుగా భావిస్తూ ఉంటాం. Every one of my classmates are going up, I am not going up so fast. నా తరగతిలో ఉన్న వారందరూ ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు, నేను వేగవంతంగా పైకి వెళ్ళలేకపోతున్నాను. Some may go up so fast and they may fall also so fast. కొంతమంది చాలా వేగంగా పైకి వెళ్ళవచ్చును, అంతే వేగంగా కిందకి పడిపోతూ ఉండవచ్చును. But God wants his children to always stand high, never to fall again. దేవుడు తన బిడ్డలు ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థాయిలో నిలబడి ఉండాలని కోరుకుంటాడు. ఎప్పటికీ వారు పతనం కాకూడదని కోరుకుంటారు. For that their soul should be strong. అందుకోసమై వారి ఆత్మ బలపరచబడవలసి ఉన్నది. Strong in Jesus. యేసులో బలపరచబడాలి. Strong in the Holy Spirit. పరిశుద్ధాత్మలో బలపరచబడాలి. Strong in trusting the word of God. వాక్యాన్ని నమ్మడంలో బలపరచబడవలసి ఉన్నది. So that you will rise at God's time. తద్వారా మీరు దేవుడు నిశ్చయించిన సమయంలో పైకి లేవనెత్తబడెదరు. With wings as eagles. పక్షి రాజు రెక్కలు చాపి ఎగురునట్లుగా You will rise with wings as eagles. మీరు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. As you just mind your business and do God's work in your life. మీరు కేవలం మీ పని మీద మనసుంచి దేవుడు అప్పగించిన పనిని జరిగించుచూ ఉండగా. Not just preaching and praying, but doing God's work in your everyday life. కేవలం ప్రసంగించడం ప్రార్థించడం మాత్రమే కాకుండా మీ దైనందిన జీవితంలో ప్రతిరోజు దేవుని పనిని జరిగించడం ద్వారా And God will give you the increase. దేవుడు మీకు వృద్ధిని కలిగించును. Psalm 115 and verse 14 says. 115వ కీర్తన 14వ వచనం ఏమని తెలియచేయుచున్నది అంటే, and verse 12. అలాగే 12వ వచనం, The Lord has remembered us. ప్రభు మమ్మను జ్ఞాపకము చేసుకొనెను. He will bless us. ఆయన మమ్మను ఆశీర్వదించును. He will increase both you and your children. ఆయన మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందింపచేయును. Job 42 and verse 2. యోబు గ్రంథము 42:2లో and verse 10. అలాగే 10వ వచనంలో Job prayed for his friend. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నారు. Forgave them. వారిని క్షమించి ఉన్నాడు. And God removed his captivity. దేవుడు అతని యొక్క చెర నుంచి అతనిని విడిపించి ఉన్నారు. And gave him back everything in double measure. అతను కోల్పోయిన సమస్తాన్ని రెండింతలుగా మరలా అనుగ్రహించి ఉన్నారు. And Isaac sowed. ఇస్సాకు విత్తనం వేశారు. And God blessed him 100 times. దేవుడు అతనిని 100 రెట్లు ఆశీర్వదించినట్లుగా 100 అంతలుగా అతడు ఫలమును పొందినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. Laban blessed Rebekah with 1,000,000 times blessing. లాబాను రిబకాను లక్షల కొలది రెట్లు ఆశీర్వదించినట్లుగానే I declare in the name of Jesus that you will grow 1,000,000 times higher. మీరు కూడా లక్షల రెట్లు ఉన్నతమైన స్థాయికి రావాలనని ఆశీర్వాదాన్ని ప్రకటించుచూ ఉన్నాను. You can do all things through Christ who strengthens you. మిమ్మును బలపరచు క్రీస్తునందు మీరు సమస్తమును చేయగలరు. The Lord will work with you. ప్రభు మీతో కూడా పని చేయును. The Lord will work for you. ప్రభు మీ కొరకు పని చేయును. The Lord will make you work. ప్రభు మిమ్మును పని చేయులాగున చేయును. And enable you to have Jesus with you always. యేసు ఎల్ల వేళలా మీతో కూడా ఉండులాగున అట్టి సామర్థ్యం మీకు కలిగించును. Shall we look up to Jesus? మనం యేసు వైపునకు చూద్దామా? One moment. మరొక్క క్షణం And surrender. మనల్ని మనం సమర్పించుకుందాం. Loving Heavenly Father. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, We all look to you, your radiant, glorious face. మేమందరమును మహిమాన్వితమైన ప్రకాశముతో ఉన్న మీ ముఖార విందాన్ని చూస్తూ ఉన్నాం. Thank you, Lord. You are our Father. మీరు మాకు తండ్రిగా ఉన్నందుకై మీకు వందనములు ప్రభువా. We are not orphans. మేము అనాథలము కాము.
Thank you, Jesus, వందనములు యేసయ్యా, for purchasing us with your blood, మీ రక్తముతో మమ్మల్ని కొన్నందుకై మీకు వందనములు. cleansing us from every sin, ప్రతి పాపం నుంచి కడిగినందుకై వందనములు. and calling us as the children of God. దేవుని బిడ్డలుగా మమ్మల్ని పిలిచినందుకై మీకు వందనములు. Now embrace each one who is here, Lord. ఇప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కౌగలించుకొనండి ప్రభువా. Kiss them, వారిని మీరు ముద్దెట్టుకొనండి, bless them, వారిని ఆశీర్వదించండి, cleanse them, వారిని శుద్ధీకరించండి. and fill every one of us with thy Holy Spirit one more time. మాలో ప్రతి ఒక్కరిని మరొక పర్యాయం పరిశుద్ధాత్మ చేత నింపండి. Lord, transform everyone's body as the temple of the Holy Spirit. ప్రభువా, ప్రతి ఒక్కరి యొక్క దేహమును కూడా పరిశుద్ధాత్మకు ఆలయముగా మీరు రూపాంతరపరచండి. Strengthen them, Lord. వారిని బలపరచండి ప్రభు. Strengthen everyone, Lord. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభు. Strengthen them with the joy of the Lord. ప్రభు యందలి ఆనందముతో మీరు వారిని బలపరచండి. The grace in their bodies. వారి దేహములలో కృపను మీరు అనుగ్రహించండి. And the patience to wait for you. మీ కొరకై వేచి ఉండే ఓర్పు సహనమును వారికి ఇవ్వండి. Fill everyone with thy Spirit. ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత మీరు నింపండి. Let them be full of joy. వారి సంపూర్ణ సంతోషంతో ఉండాలి. Full of joy. సంపూర్ణ సంతోషం. Full of joy. సంపూర్ణ సంతోషం. No worries. ఇక విచారములు ఉండకూడదు. We cast out worries and fears out of us in Jesus' name. మాలో నుంచి విచారములను, మాలో నుంచి భయములను యేసు నామములో వెళ్ళగొట్టి వేయిచు ఉన్నాము. We believe God's will be perfected and it will be unto good. దేవుని చిత్తము పరిపూర్ణము చేయబడవలెనని, అది మంచిగా ఉంటుందని మేము విశ్వసించుచు ఉన్నాము. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. All things will work unto good in the life of everyone who is here. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితంలో సమస్త కార్యములు మేలు కొరకై సమకూడి జరుగును. They may have seen evil, Lord. వారు కీడు చూచి ఉంటారేమో ప్రభువా. They may have seen losses, వారి Lord. నష్టాలు చూచి ఉన్నారేమో. They may have seen sickness after sickness, Lord. రోగము వెంబడి రోగమును వారు చూచి ఉన్నారేమో ప్రభు. They would have seen only unfulfilled desires. వారు కేవలం నెరవేర్చబడని ఆశలు మాత్రమే వారు చూచి ఉన్నారేమో. But today, as your humble servant, I speak God's goodness upon everybody in the name of Jesus. కానీ ఈ రోజున దేవుని దేన సేవకునిగా ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని మంచితనమును మేలును ప్రకటించుచూ ఉన్నాను. Let the deliverance come in the spirit and soul and life of everyone in Jesus' name. ప్రతి ఒక్కరి ఆత్మ దేహము జీవములోనికి యేసు నామములో విడుదల వచ్చును గాక. Let the blessings flow into their lives and their family members. వారి యొక్క జీవితాలలోనికి, వారి కుటుంబ సభ్యుల జీవితాలకు ఆశీర్వాదం ప్రవహించును గాక. Let the increase come. వృద్ధి వచ్చును గాక. Let the promotions come. పదోన్నతులు వచ్చును గాక. Let the positions come. వారికి రావాల్సిన స్థాయి వారికి వచ్చును గాక. Let the placements come. వారి నియామకములు వారికి వచ్చును గాక. Let the homes come. వారి గృహాలు వారికి వచ్చును గాక. Let the honor come. ఘనత వారికి వచ్చును గాక. Let justice come. న్యాయము వారికి వచ్చును గాక. From the throne of the Almighty God in the name of Jesus upon everyone here, Lord. యేసు నామములో సర్వశక్తిగల దేవుని సింహాసనం యొద్ద నుంచి ప్రతి వారి మీదకు వచ్చును గాక ప్రభువా. And the rivers of living water flow into every soul. జీవ జల నదులు ప్రతి వారి యొక్క ఆత్మలోనికి ప్రవాహముగా వచ్చును గాక. And the children turn to God and become prophets of God. బిడ్డలు దేవుని వైపు మరల్చబడి వారు దేవునికి ప్రవక్తలుగా ఉండెదరు గాక. Not even one son, one daughter should waste their life over earthly things, but turn to God to experience the plans of God in their life. ఒక్క కుమారుడు గాని ఒక్క కుమార్తె గాని వ్యర్థముగా లోకం వైపునకు ఏ మాత్రము కూడా మళ్ళు కొనకుండా దేవుని ప్రణాళికల వైపునకు, దేవుని చిత్తం వైపునకు మాత్రము వారు మళ్ళు కొనెదరు గాక. I see in my spirit that you are laying your hands upon the young people now. నా ఆత్మలో నేను చూస్తూ ఉన్నాను, మీరు యవ్వన బిడ్డల మీద మీ చేతులను ఉంచుతూ ఉన్నారు. God's spirit is coming upon you young people. Just open your heart and praise him. యవ్వన బిడ్డలారా, దేవుని ఆత్మ మీ బిడ్డల మీదకు అలాగున దిగి వచ్చుచూ ఉన్నది. కేవలం అలాగున దేవుని స్తుతించుచూ ఉండండి. And God's prophetical power is coming into you right now. Receive it in Jesus' name. దేవుని ప్రవచనాత్మకమైన ఆత్మ మీ మీదకు వచ్చుచూ ఉండగా ఇప్పుడే మీరు దానిని స్వీకరించండి. Lord, let them hear your voice. ప్రభువా, వారు మీ స్వరమును వినెదరుగాక. Let them know your will. వారు మీ చిత్తమును తెలుసుకొనెదరుగాక. And let them do your business, Lord. వారు మీ పనిని జరిగించుదురుగాక ప్రభు. The business that you have planned for their lives, Lord. వారి జీవితాల కోసం మీరు సంకల్పించిన
పని. Now let the prophetical anointing overflow upon everybody. ఇప్పుడు ప్రవచనాత్మకమైన అభిషేకం ప్రతి వారి మీదకు పొంగి ప్రవహించును గాక. Let them hear your voice. వారి మీ స్వరమును వినెదరు గాక. Let them see visions. వారి దర్శనములు చూచుదురు గాక. Talk to them, Lord. వారితో మాట్లాడండి ప్రభు. Everybody pray to God saying, Lord, talk to me. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాతో మాట్లాడండి అని చెప్తూ ప్రార్థించండి. I want to hear your voice. నేను మీ స్వరమును వినాలి. No more my voice and my thoughts. I want the voice of Jesus through the Holy Spirit. ఇక మీదట నా స్వరము నా ఆలోచనలు కాదు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసు యొక్క స్వరమును ఆలోచనలు నేను వినాలి. The grace is coming now. కృప ఇప్పుడే వచ్చేస్తోంది. The grace is coming now. కృప ఇప్పుడు వస్తోంది. The grace is coming now. కృప ఇప్పుడు వచ్చేస్తోంది. It's no more you. It's Christ living in you from now on. ఇక మీదట మీరు కాదు, ఇక మీదట మీలో నుంచి క్రీస్తు జీవించుచూ ఉన్నారు. Fill, Lord. నింపండి ప్రభువా. Fill us, Lord. మమ్మల్ని నింపండి. Fill us, Lord. మమ్మల్ని నింపండి. Fill us, మమ్మల్ని Lord. నింపండి. Thank you, Lord, for doing it right ఇప్పుడు now. అలాగున్న చేయించినందుకే వందనములు. Overflowing with joy. సంతోషంతో పొంగి ప్రవహించండి. Overflowing with joy. సంతోషంతో పొంగి ప్రవహించండి. The joy of the Lord. ఇది ప్రభువు నందలి ఆనందం అయ్యున్నది. Thank you, Lord, for this grace. ఈ కృప కొరకే వందనములు ప్రభువా. Make everyone more than a conqueror. ప్రతి ఒక్కరిని అధికమైన విజయం పొందిన వారిగా చేయండి. Rise up to the national and international levels. జాతీయ అంతర్జాతీయ స్థాయికి మీరు వారిని లేవనెత్తండి. In the name of Jesus. యేసు నామములో Father, తండ్రి, heal everyone who is sick, Lord. రోగముతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి ప్రభువా. Let the sicknesses leave their bodies in Jesus' name. రోగములు యేసు నామములో వారి దేహములను విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Let the deficiencies in their organs be healed. వారి అవయవాలలో ఉన్న నిర్మాణ లోపాలన్నీ కూడా యేసు నామములో స్వస్థపరచబడును గాక. Pains go, Lord. నొప్పులన్నీ వెళ్ళిపోవాలి ప్రభువా. Heal them, Father. వారిని స్వస్థపరచండి తండ్రి. No more suffering. ఇక బాధపడడం ఉండకూడదు. No more suffering. ఇక బాధపడడమే ఉండకూడదు. Let them rise up. వారు పైకి లేవనెత్తబడాలి. Rise up. వారి పైకి లేవనెత్తబడాలి. And anyone who has addictions and who is not with you, Lord. ఎవరైనా వ్యసనాలను కలిగి ఉండి నీతో ఉన్నట్టుగా వారు లేకపోయినట్లయితే Fill their souls with yourself. వారి ఆత్మలను స్వయముగా మీతో నింపండి ప్రభువా. Let them have Jesus in their life. వారి జీవితాల్లో వారు యేసును కలిగి ఉండాలి. No more sinful addiction. ఇక పాప వ్యసనాలు ఏవి కూడా ఉండకూడదు. No more secret sins. ఇక రహస్య పాపాలు ఏవి ఉండకూడదు. No more pleasures. ఇక భోగేచ్ఛలు ఏవి కూడా వారిలో ఉండకూడదు. But let them have the joy of the Lord. వారు ప్రభు యందలి ఆనందమును కలిగిన వారిగా ఉండాలి. We worship you. మిమ్మును ఆరాధించుచు ఉన్నాము ప్రభువా. In Jesus' name. యేసు నామములో Amen.